హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈరోజు మనం మీ పిల్లల్ని ఆర్మీ ఆఫీసర్లు చేయాలనుకుంటున్నారా, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు చేయాలనుకుంటున్నారా, నేవల్ ఆఫీసర్లు చేయాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అయితే ఈరోజు రండి, మీ పిల్లలు 10+2 అంటే ఇంటర్మీడియట్ చదువుతుంటే వారికి ఎయిర్ ఫోర్స్ వింగ్లో, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్ వింగ్లో వారికి వాళ్ళే చదివించి వాళ్ళే మీకు ఆఫీసర్లు చేసే అవకాశం మీకు ఉంటుంది. మీ పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు అనుకుంటే, ఎవరు తక్కువ చదివించుకోలేకపోతున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ నోటిఫికేషన్లో వచ్చిన అప్లై చేసుకుని మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తుకి మీరు బాట వేసిన ఉంటారు. ఇది కంపల్సరీ షేర్ చేయండి, మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఓకే, రండి మనం నోటిఫికేషన్ కోసం డిస్కషన్ చేద్దారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతుంటే 10+2 చదువుతుంటే వారు ఏ గ్రూప్ అయినా పర్లేదు, సిఎస్సి అయినా పర్లేదు, ఎంపీసీ అయినా పర్లేదు, హెచ్సిసి అయినా పర్లేదు, కామర్స్ అయినా పర్లేదు, ఏ గ్రూప్ అయినా సరే వారు ఎయిర్ ఫోర్స్లో ఆర్మీలో చేయడానికి అయితే ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వారికి మాత్రం ఎంపీసీ గ్రూప్ వారే అప్లై చేయడానికి ఉంటుంది. నాన్ ఎంపీసీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ గ్రూప్ వారు ఎయిర్ ఫోర్స్ నేవల్ వింగ్లో అప్లై చేసుకోవడానికి అయితే మనకి వచ్చేసింది. ఎన్డీఏలో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఫీజు విషయానికి వస్తే మాత్రం ఫీజు ఎస్సీ ఎస్టీలకి ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి, వార్డ్ ఆఫ్ జెసిఓస్కి, ఎన్సిఓస్కి, వార్డ్స్కి ఈ వీరికి అయితే ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కఠినమైన వాళ్ళందరూ కలిపి 100 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలి. చాలా తక్కువ ఫీజు. యూపీఎస్సిలో మనకి యూపీఎస్సి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ నోటిఫికేషన్, ఇది ఎన్డీఏ ఎన్ఏ నోటిఫికేషను. మీరందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా ఛానల్ నుంచి కథమా డీటెయిల్స్ అందరివి నేను పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడ స్కిప్ అవ్వకండి. ఏజ్ కోసం చూద్దారు. మీ పిల్లలకి ఏజ్ కోసం, మీ పిల్లలు కానీ మీ కొలీగ్స్ కానీ వారి ఏజ్ 2 జూలై 2005లో పుట్టి ఉండాలి. వీరు 1 జూలై 2008 లోపు పిల్లలే మీకు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. ఏజ్ క్వాలిఫికేషన్ మళ్ళీ చెప్తాను. ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉందంటే, మీ పిల్లలు పుట్టిన తేదీ 02 జూలై 2005లో పుట్టిన నుండి 1 జూలై 2008లో పుట్టిన పిల్లలు మాత్రమే అప్లై చేయాలి. వీరికి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళే చదివించి వాళ్ళే ఉద్యోగం ఇస్తారు మీకు. ఇది ఏ విషయంలో ఎలిజిబిలిటీ కేటగిరీ ఎలా ఉందంటే, ఇండియన్ సిటిజన్ ఏ స్టేట్ వారైనా సరే, దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు నేపాల్ నుంచి బిలాంగ్ చేస్తుంటే వాళ్ళు చేసుకోవచ్చు. పాకిస్తాను, భూటాను, శ్రీలంక వీరు మన దేశ నాగరికత తీసుకున్న వారు కూడా ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉన్నారు. వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందో మనం ఈరోజు చూద్దారు. దీంట్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ అకాడమీలో 10+2 క్యాడర్ ఎంట్రీ స్కీమ్లో అయితే ఆర్మీలో అయితే 208 మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో 10 మంది ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్ కోటా డివైడ్ అయింది. నేవీకి అయితే 42 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 12 ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ సెక్షన్లో 92 ఉన్నాయి. దాంట్లో 2 ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో వారికి 18 ఉన్నాయి. దాంట్లో 2 ఫిమేల్ కోసం కేటాయించారు. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 2 వేకెన్సీస్ ఫీమేల్ కోసం ఇవ్వడం జరిగింది. నేవల్ అకాడమీలో 30 మనకి వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 9 వేకెన్సీస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోండి. వారు కూడా నేవీ ఆఫీసర్ అవుతారు, ఆర్మీ ఆఫీసర్ అవుతారు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అవ్వడానికి అయితే కంపల్సరీ ఉంది. టోటల్ మనకి 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని మీ పిల్లలకు షేర్ చేయండి ఈ విషయాన్ని. పిల్లలకి మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 21 ఏప్రిల్. మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన చదువుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఎగ్జామ్ అయిపోతే మార్చిలో అయిపోయిన తర్వాత 21 ఏప్రిల్కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది యూపీఎస్సి.
ఇది 153 కోర్స్ కోసము ఏది అప్లై చేస్తుంది, ఎన్డీఏ అప్లై చేస్తుంది. 115 కోసం నేవల్ అకాడమీ అయితే వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది వేకెన్సీ కోసం. ఎగ్జామ్ డేట్ మళ్ళీ చెప్తాను, 21 ఏప్రిల్ 2024లో. మన దగ్గర 4 నెలలు కంపల్సరీ మీకు ఉంది కాబట్టి చదువుకుని, మీ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుతున్న వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ సెకండ్ ఇయర్ అప్లై అవుతున్న వారే ఇది అప్లై చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఎవరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి 2005లో పుట్టి 2008 లోపల ఉన్న కూడా ఒక ఛాన్స్ అయితే వాళ్ళకి కంపల్సరీ జరుగుతుంది. వారు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని మీరు ఆఫీసర్ అయ్యే అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచండి. వారే మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివిస్తారు. లెఫ్టినెంట్ కమాండెంట్ కింద, కెప్టెన్ కింద మీరు భవిష్యత్తులో మీరు ఆఫీసర్ అవడానికి, క్లాస్ ఏ ఆఫీసర్ అవడానికి అయితే అవకాశం అయితే మీకు ఉంది. మనకి ఎగ్జామ్ సెంటర్లు అయితే ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మన తెలుగు రాష్ట్రాల్లోనూ, తెలంగాణ ఏపీలో అయితే మనకి అనంతపురంలో కండక్ట్ చేస్తారు, తెలంగాణలో హైదరాబాద్లో తెలంగాణలో కండక్ట్ చేస్తారు. మరియు మనకి అన్ని స్టేట్లోనే మీరు చెన్నైలో అప్లై చేసుకోవచ్చు, ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు వారు ఢిల్లీలో ఉన్న గౌటీలో చాలా మంది ఉన్నారు, గౌటీలో కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అంతా ఒకటే ఉంటుంది, ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ కాదు. మనకి వారణాసిలో ఉన్న వారణాసిలో, మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి తెలంగాణ వారు అయితే మనకి ఓన్లీ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. తర్వాత అనంతపురం అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ మీరు దగ్గరలో ఉన్నది మీరు ఒకసారి ఎగ్జామ్ సెంటర్ చూసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎగ్జామ్ మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 9th జనవరి 2024 6 గంటల PM మీరు అయితే దీనికి అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ దీనికి అప్లై చేసుకోవడానికి 9th జనవరి అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు అయితే మనకి 100 రూపీస్ మాత్రమే. SC ST ఆర్మీలో ఫోర్స్లో పనిచేస్తున్న పిల్లలకి ఫీజు ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి మ్యాథమెటిక్స్ అయితే 300 క్వశ్చన్ మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ కోడ్ 1 2.5 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. పేపర్ 2 వచ్చి మనకి జనరల్ ఎబిలిటీ టెస్ట్, అది కూడా మనకి 2.5 అవర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 600 మార్క్స్. టోటల్ మనకి 900 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి ఎగ్జామ్ పాస్ అయిన వారు ఉంటారు. పాస్ అయినంటే క్వాలిఫై అవ్వడం కాదు, మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు మెరిట్ లిస్ట్ దిగడం అయితే జరుగుతుంది. వారికి తర్వాత SSB టెస్ట్ ఇంటర్వ్యూ మనకి 900 మార్క్స్కి అయితే SSB ఇంటర్వ్యూ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఉంటుంది 900 మార్క్స్కి మనకి SSB ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. ఇది 5 days ఉంటుంది. తప్పకుండా నాకౌట్ సిస్టమ్ మన క్రికెట్లో చూడండి, నాకౌట్ సిస్టమ్ ఎవరు అవుట్ అయిపోతే బయటకు వచ్చేస్తారో అదేవిధంగా ఇది కూడా మీకు SSBలో మనకి నాకౌట్ సిస్టమ్ ఉంటుంది. ఇది కూడా బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ మనకు జరుగుతుంది ఈ ఎగ్జామ్. మీరు పిల్లల్ని ఫస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి మీరు కంపల్సరీ వీళ్ళని ప్రిపేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎగ్జామ్ సిలబస్ చూద్దారండి. ఎగ్జామ్ సిలబస్ మనకి మ్యాథమెటిక్స్కి నీకు ముందరే చెప్పాను, మనకి 300 మార్క్స్ ఉంటుంది. దాంట్లో ఆల్జబ్రా ఉంటుంది, మ్యాథమెటికల్ అండ్ డైమెన్షనల్ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, ఎనాలిటిక్ జామెట్రీ 2 and 3 డైమెన్షన్ ఉంటుంది. తర్వాత డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. తర్వాత ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, తర్వాత వెక్టర్ ఆల్జబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. మీకు ఇంటర్మీడియట్లో ఏమి సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టుల మీద మ్యాక్సిమం ఇంటర్మీడియట్ లెవెల్ దాకా మీరు నెట్కి ప్రిపేర్ అవుతారు చాలామంది. తర్వాత IIT ప్రిపేర్ అవుతారు. దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు కంపల్సరీ ఈ ఎగ్జామ్ అయితే ఈజీగా కొట్టడానికి మనకి అవకాశం ఉంటుంది. పేపర్ 2 వచ్చేటప్పటికి మనకి 600 మార్క్స్ పేపర్ 2 ఉంటుంది. దాంట్లో జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2 మొత్తం 600 ఉంటుంది. దాంట్లో ఇంగ్లీష్కి మనకి 200 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. మనకి ఆల్రెడీ పిల్లలు అందరూ ఇంగ్లీష్ అవుతున్నారు. ఈ 200 మార్క్స్కి మీరు కంగారు పడ అవసరం లేదు. పిల్లలకి చెప్పండి కంగారు పడ అవసరం లేదు. మీరు చదివిన గ్రామర్ అవే రావడం జరుగుతుంది. కంప్రహెన్సెస్, వొకాబులరీ, మనకి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్, ఇవి మనకి ఎలా చదువుతుంది గ్రామర్ ఫుల్ ప్లెడ్జ్డ్. మన ఆంధ్ర తెలంగాణలో పిల్లలు ఇంగ్లీష్కి భయపడే అవసరం అయితే లేదు. మన మ్యాథ్స్ కూడా భయపడే అవసరం అయితే లేదు. కొద్దిగా మన జనరల్ నాలెడ్జ్ కోసం చూసుకుని పిల్లల మీద గైడ్ చేస్తే మనకి జనరల్ నాలెడ్జ్. మనకి జనరల్ నాలెడ్జ్లో మన పిల్లలు వీక్గా ఉంటారు కాబట్టి
కొద్దిగా దీని మీద ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ జనరల్ సైన్స్ కోసం అయితే మన పిల్లలు చదువుతారు. కానీ మనకి ఈవెంట్స్ ఉంటాయి, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ కోసం ఈవెంట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్, మనకి ఐక్యూ అన్నీ ఉంటాయి. అవి కంపల్సరీ మీరు పిల్లల్ని అయితే గైడెన్స్ ఇచ్చి, అది జనరల్ నాలెడ్జ్కి 400 మార్క్స్ ఉంది. మీరు తప్పకుండా ఆలోచించాలి, 400 మార్క్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఆలోచించిన తర్వాత మనకి సెక్షన్ ఏలో ఫిజిక్స్ ఉంటుంది, సెక్షన్ ఏలో ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది, సెక్షన్ బి వచ్చి కెమిస్ట్రీ ఉంటుంది 600 మార్క్స్లో, ఇంగ్లీషు, సెక్షన్ ఏ ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత జనరల్ సైన్స్ సెక్షన్ సిలో ఉంటుంది, సెక్షన్ డిలో హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్ ఉంటుంది, సెక్షన్ ఈ వచ్చి జోగ్రఫీ ఉంటుంది, జోగ్రఫీ కోసం చదవాలి, సెక్షన్ ఎఫ్ వచ్చి కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ ఏ విధంగా మనకి కట్ ఆఫ్ ఉంటుంది అంటే చూడండి, కింద కట్ ఆఫ్ ఎలా వేస్తారో నోట్. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్, ఈ విధంగా ఉంటుంది. మనకి 25% సెక్షన్ ఏలో రావాలి, 15% బిలో రావాలి, సిలో 10% రావాలి, డిలో 20% రావాలి, 20% రావాలి. ఇలాగా వెయిటేజ్ ఉంటుంది, ప్రతి పేపర్లో వెయిటేజ్ అయితే రావాలి. అవుట్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ పేపర్ బి నుంచి మీరు గ్యాదర్ చేసుకుని రావాలి. మనకి ఎగ్జామ్లో 900 మార్క్స్ అయిపోయిన తర్వాత ఇంటెలిజెంట్ అండ్ పర్సనల్ టెస్ట్ ఉంటుంది, అది ఇంటర్వ్యూ ఉంటుంది. అవి ఏ విధంగా ఉంటుంది, ఇది 2 స్టేజ్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఎస్ఎస్బి కండక్ట్ 2 స్టేజ్లో కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేది మనకి కంప్రహెన్సివ్ ఆఫీసర్ ఇంటెలిజెంట్ రేటింగ్ మతలబ్ ఓఏఆర్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పిక్చర్ ప్రిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది, పీపీ అండ్ డిటి టెస్ట్ అయితే ఇవ్వడం ఉంది. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ అండ్ కంబైన్డ్ పర్ఫార్మింగ్ ఓఏఆర్ పీపీటీ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్. ఎప్పుడు మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇదైతే ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి కంప్రహెన్సివ్ ఆఫ్ ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్, ఫిలాసఫీ టెస్ట్ అండ్ కాన్ఫరెన్స్, ఇలాంటివన్నీ 4 days ఇది ఉంటుంది. మొత్తం మినిమం మనకి ఇంటర్వ్యూ వచ్చేటికి 5 days ఉంటుంది. కంపల్సరీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా రాసాను ఇది అప్పుడులో, కానీ నేను గ్రూప్ డిస్కషన్లోను వీటిలో నేను బయట అవుట్ అవ్వడం జరిగింది. మీరు ఈ విషయాన్ని ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీ పెట్టండి. ఇంటర్వ్యూ ఆఫీసర్స్, తర్వాత జిటిఐ గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఈ 2 స్టేజ్ల్లో కంపల్సరీ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. నాకౌట్ సిస్టమ్ నేను ముందు నుంచి చెప్తున్నాను. మీ పిల్లల నాలెడ్జ్ని మీరు గ్యాదర్ చేసుకుని ఇప్పటి నుంచి మీరు చదివించడం జరిగింది. 4 నెలలు మన పిల్లలు ఎంత బాగా చదివితే మీరు వాళ్ళ ఇంజనీరింగ్ చదివించి వాళ్ళ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తారు. క్లాస్ A1 ఉద్యోగం ఇది, క్లాస్ A1 ఆఫీసర్ క్లాస్. ఇది కంపల్సరీ మిస్ అవ్వకండి మీ పిల్లల్ని, కంపల్సరీ ఇది ఎక్కడ మీరు మిస్ చేయకండి. నేను ప్రతి విషయాన్ని మెన్షన్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఎగ్జామ్ రాశాను నేను ఆల్రెడీ. నాకు ఈ విషయం కోసం మొత్తం తెలుసు కాబట్టి మీకు పూర్తిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉంటారు, వాళ్ళకి ఏముండో తెలియదు కాబట్టి వాళ్ళు పైన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. ఎగ్జామ్ హాల్లో ఏమేమి తీసుకెళ్ళాలి, ఓన్లీ కీబోర్డ్ తీసుకెళ్ళాలి. తర్వాత బ్లాక్ అండ్ పెన్తో రాయవలసి ఉంటుంది. మొబైల్ ఫోన్స్ కానీ అలాంటి కానీ నో ఆర్టికల్స్ ఎలిజిబుల్ ఉండదు లోపల ఎగ్జామ్కి వెళ్ళడానికి. మీరు ఓన్లీ ఎగ్జామ్స్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనకి మైనస్ మార్కులు అయితే దీంట్లో పెనాల్టీ ఉంటుంది. 0.33% మనకి మైనస్ మార్కులు. ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ తప్పు అయితే దానికి 0.33% అయితే మనకి మార్క్స్ కట్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్ వదిలేశారనుకో, దానికైతే ఎటువంటి పెనాల్టీ కానీ అలాంటివి ఏమి ఉండదు. మీరు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో హాల్ టికెట్ డౌన్లోడ్ కంపల్సరీ చేసుకోండి. ఆన్సర్ షీట్ పిక్చర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండదు. మీకు ఎలా చేసుకోవాలంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 తర్వాత మీకు చెప్పాను కదా, ఇది బ్లాక్ అండ్ పెన్ అయితే కంపల్సరీ తీసుకువెళ్ళి మీరు అప్లై ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మొత్తం అంతా చదవండి. 117 పేజీలు ఇది మన నోటిఫికేషన్. మనకి ఇది ఏ విధంగా చదవాలంటే మీరు ఫోటోని మనకి 300 KB ఉంచుకోవాలి. మనకి ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం చేయాలి. తర్వాత మనకి 20 డిసెంబర్ నుంచి మొదలవుతుంది, 9 డిసెంబర్ దాకా మర్చిపోకండి. మనకి ఇంకా తక్కువ టైమే ఉంది కాబట్టి మీకు ఫోటోగ్రాఫ్స్ మనకి 300 KB ఉండాలి, 20 KBకి తక్కువ ఉండకూడదు. తర్వాత వచ్చి మనకి సిగ్నేచర్ కూడా అదే విధంగా ఉండాలి, పీడిఎఫ్లో ఉండాలి. ఇంకా మీకు ఆన్లైన్లో మొత్తం పూర్తి డీటెయిల్స్ మీరు ఒకసారి చదివి అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను నేను.
ఓకే, అయితే మన దేంట్లో వచ్చిందంటే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 400 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ నోటిఫికేషన్ నెంబర్ అయితే 03/2024 NDA-1. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అయింది మనకి ఆన్లైన్ ఎగ్జామ్. లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను, జనవరి 9వ తారీఖు 6 గంటల పిఎంలోగా మీరు ఇదైతే మీరు అప్లై చేసుకోవాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 1 2024 కమిషన్ వెబ్సైట్ upsc.go.in లోకి వెళ్ళి మీరు అప్లై చేయవలసి వస్తుంది. ఎలిజిబిలిటీ ముందరే చెప్తున్నాను మీకు, ఇంకోసారి మళ్ళీ ఎలిజిబిలిటీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు అంటే 10+2 చదువుతుంటే, సిఈసి ఆర్ట్స్ గ్రూప్ ఎవరైనా చదువుతుంటే వారు ఓన్లీ ఆర్మీకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లలు ఎంపీసీ చదువుతుంటే వారు మీకు ఎయిర్ ఫోర్స్ నేవల్ వింగ్లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంది. మీరు ఈ నోటిఫికేషన్ అంతా చదవండి ఒకసారి. మీరు ఈ విధంగా నోటిఫికేషన్ మొత్తం హౌ టు అప్లై అంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలి, మీరు upsconline.nic.in లోకి వెళ్ళి ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్, మీరు ఫస్ట్ సారి కాబట్టి 1 టైం రిజిస్టర్ చేసుకుని తర్వాత ఓటీపీ వస్తుంది. తర్వాత ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ అయితే కావాలి కంపల్సరీ. మోడిఫికేషన్ ఈజ్ ఓటీఆర్ ప్రొఫైల్ మీరు చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 16/1/2024 మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ది అదర్ ఓటీఆర్ వారికి అయితే టైం ఇవ్వడం జరిగింది. 10/1/2024 16/1/2024 ఓటీఆర్ మీరు సరిదిద్దుకోవచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ద్వారా మీరు ఓటీఆర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ మరీ చెప్తున్నాను, మళ్ళీ 9/1 6 గంటల లోపు మీరు దేంట్లోకి వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాను, upsconline.nic.in వెళ్ళి అప్లై చేయాలి. పూర్తి డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ మీ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఈ పూర్తి డీటెయిల్స్ మీరు చదవాల్సి. నెగిటివ్ మార్క్స్ అయితే ముందర చెప్పాను మీకు 0.33 ఉంటుంది. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ మీకు 7 days ముందర మీకు మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు చూసుకోవాలి. మీరు ఈ ఎగ్జామ్కి బ్లాక్ బాల్ పెన్నే యూజ్ చేయవలసి వస్తుంది. ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి బ్లాక్ బాల్ పెన్నే తీసుకువెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఎటువంటి ఫోన్లు కానీ అటువంటి ఏ విధంగా ఏమీ తీసుకువెళ్ళకూడదు. మీరు కంపల్సరీ మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఒక టెలిఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టెలిఫోన్ నెంబర్ అయితే అవుతుంది 011-233-85271, తర్వాత 011-23381125. ఇలాంటి ఎటువంటి దాంట్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్లో మీకు ఎటువంటి డౌట్ ఉంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. వర్కింగ్ డేస్లో మాత్రమే పనిచేస్తుంది. వర్కింగ్ డేస్ అంటే మీకు ఉదయం 10 గంటల కానీ సాయంత్రం 5 గంటల దాకా మీకు అప్లికేషన్ జరుగుతుంది. బ్యాండెడ్ ఫోన్ అయితే తీసుకెళ్ళడానికి అయితే లేదు. అప్లై చేసుకోవడానికి ఇది ఇలాంటి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనం మరి ఒక్కసారి లాస్ట్లో మీ ఉత్సాహాన్ని పెంచడం కోసం నేను మీకు వేకెన్సీ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. 400 వేకెన్సీలు ఉన్నాయి. మీకు 400 వేకెన్సీలు ఉన్నాయి. 400 వేకెన్సీలు. మీరు ఐఐటి చదివినా కానీ ఇలాంటి జాబ్ కొట్టలేరు. ఐఐటి చదివిన తర్వాత కూడా మీకు ఇలాంటి జాబ్ అయితే కొట్టడం కుదరదు. ముందరే ఇది ఇక్కడ నుంచి చదవండి. మిమ్మల్ని వారే ఇంజనీరింగ్ చదివించి వారే ఉద్యోగం ఇస్తారు. ముందరే చెప్తాను, క్లాస్ A1 ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు దేంట్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో నోటిఫికేషన్ 400 మన వేకెన్సీలు ఉన్నాయి. ఆర్మీలో 200. మీ అమ్మాయిలు ఫిమేల్స్ గర్ల్స్ ఉంటే మీ అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కూడా వేకెన్సీలు అయితే డివైడ్ చేయడం జరిగింది. వారికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉన్నది కాబట్టి వారికి అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి. కాబట్టి మీ అమ్మాయి ఫ్లయింగ్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఈ జాబ్కి అప్లై చేయండి. మీ అమ్మాయి గ్రౌండ్ డ్యూటీ చేయాలి ఎయిర్ ఫోర్స్ అనుకుంటే మీ అమ్మాయి అప్లై చేయండి. మీ అమ్మాయి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ చేయాలంటే మీ అమ్మాయి మీ కళ్ళ ముందే ఎయిర్ ఫోర్స్ డ్రెస్ వేసుకుని, నేవీ డ్రెస్ వేసుకుని, ఆర్మీ డ్రెస్ వేసుకుని మీ కళ్ళ ముందే తిరగాలనుకుంటే మీ అమ్మాయి కోసం ఈ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసి మీ అమ్మాయిని గైడెన్స్ ఇవ్వండి. మీ అమ్మాయి లక్ష్మీదేవి కంపల్సరీ ఆఫీసర్ అవుతుంది.
మీ అబ్బాయిలు ఏ విధంగా అయినా సరే కొట్టగలుగుతారని నాకు నమ్మకం ఉంది. మీరు ఈ నోటిఫికేషన్ వదలకుండా వాళ్ళ చేత అప్లై చేయించాలి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇది షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ పిల్లలకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడిన మీ కొలీగ్స్ ఉపయోగపడుతుంది, మీ కొలీగ్స్ ఉపయోగపడిపోయినా కానీ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతున్నాయి. మీకు ఏ గ్రూప్ ఉంటే మీ దగ్గర ఎన్ని నెంబర్లు ఉంటాయి అన్ని నెంబర్లు వారు మీ వల్ల ఒక ఆఫీసర్ అవ్వగలుగుతారు, ఒక ఆఫీసర్ అవుతారు, నేర్వీ ఆఫీసర్ అవుతారు. దేశ సేవ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ఈ అప్లికేషన్ వల్ల. ఎన్డీఏ చాలా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఒకటి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది మనకి ఇంటర్వ్యూ ఉంటుంది 900కి నార్మల్ ఎగ్జామ్ ఉంటుంది, 900 ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అయితే 5 days ఉంటుంది. మీ అబ్బాయి ఎంత నాలెడ్జ్ ఉందో టెస్ట్ ఉందో మ్యాక్సిమం మీకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వీడియో చాలా లెంత్ అయింది, మీరు ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.